ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీ రామాయణ సారామృతాన్ని చెవులతోటి పానం చేస్తూ ఉన్నాం గత 8 రోజులుగా. ఈ 8 రోజుల పాటు రాముడి యొక్క గుణముల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు 9వ భాగంలో దశరథుడు అసత్యవాద. ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాను అంటే, నేను కైకేయిని వివాహం చేసుకునే సందర్భంలో కైకేయికి పుట్టేటటువంటి పుత్రుడికి రాజ్యం ఇస్తాను అనే మాట ఇచ్చాడు కైకేయి యొక్క తండ్రికి. ఇది మనం ఇప్పుడు వాళ్ళ ఆలోచించే అంశం. వివాహాలు అయిన తర్వాత ఆ వివాహ సందర్భంలోనే భరతుడు మేనమావ అయినటువంటి కేకయ్య రాజు యొక్క కొడుకు అక్కడికి వచ్చాడు. తెలియదు వాళ్ళకు పెళ్ళని, అయినా కూడా వచ్చాడు. వచ్చినా ఏమాత్రం కోపించలేదండి. అందరూ అయోధ్యకు వచ్చిన తర్వాత తన మేనల్లుని తన వెంట పెట్టుకొని వెళతాను అని అడిగాడు దశరథుని. దశరథుడు ఒప్పుకున్నాడు. భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. శత్రుఘ్నుడికి మేనమామ కాకపోయినా భరతుడిని విడిచిపెట్టి ఉండలేని శత్రుఘ్నుడు వెళ్ళాడు, మనం చెప్పుకున్నాం. సరే, రాముడి యొక్క వియోగాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు కాలం చేశాడు. మేనమామల ఇంట్లో ఉన్నటువంటి భరతుడికి కబురు వెళ్ళింది. భరతుడు వచ్చాడు. రాజ్యాన్ని స్వీకరించనని ఖరాఖండిగా చెప్పాడు. అడవికి వెళ్ళి అన్నయ్యని తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కిస్తే గాని నాకు నిద్ర పట్టదన్నాడు. ఇది భరతుడి మాట. భరతుడు అడవిలో ఉన్న రాముడు దగ్గరికి వెళ్ళాడు. అందరినీ వెంట పెట్టుకొని, తల్లులని, కులగురువులని, వశిష్ఠ వామదేవాది మహర్షులని, కొంతమంది ప్రజల్లో ముఖ్యమైన నాయకుల్ని అందరినీ వెంట పెట్టుకొని వెళ్ళాడు. శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యాధికారం స్వీకరించమని కాళ్ళ వేళ్ళపడ్డాడు. ఎంతో ప్రయత్నం చేశాడు. శ్రీరాముడు చెప్పిన మాట ఏంటి? తాను తన తండ్రికి ఇచ్చిన మాటను నెరవేరుస్తాను అని చెప్పాడు. భరతుడికి స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? భరత, పూర్వం మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహం చేసుకునే సందర్భంలో కైకేయీదేవి యందు కలిగిన పుత్రుడికి రాజ్యాధికారాన్ని ఇస్తాను అని మీ తాతగారికి మాటిచ్చాడు. భరతుడి యొక్క తాత అంటే కైకేయి యొక్క తండ్రి. ఆ తరువాత దేవాసురులకు జరిగినటువంటి యుద్ధంలో దశరథ మహారాజుకి నీ తల్లి చేసినటువంటి సేవకి దశరథ మహారాజు సంతోషపడి 2 వరాలు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. గుర్తు చేశాడు ఇవన్నీ. కౌసల్యాదేవికి సంతానం కలగలేదండి. ఏది? దశరథ మహారాజు యొక్క పెద్ద భార్యకి. ఆ తరువాత కైకేయిని వివాహం చేసుకున్నాడు. కేకయ్య మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి కైకేయి.
అయితే కైకేయిని దశరథ మహారాజు వివాహం చేసుకునే సందర్భంలో కేకయ్య మహారాజు అయినటువంటి ఆ కేకయుడు దశరథ మహారాజును ఒక కోరిక కోరాడండి. ఇది ఎట్లా ఉంటుందంటే, మహాభారతంలో సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే నా కూతురికి పుట్టేటటువంటి బిడ్డే రాజ్యాధికారి కావాలి అని కండిషన్ పెట్టాడు దాశరాజు. అందుకని భీష్ముడు తాను పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి రాజ్యాధికారం జ్యేష్ఠపుత్రుడైన భీష్ముడిది. ఇక్కడ కూడా ఈ కోరిక కోరాడు. ఓ రాజా, నీవు నా కుమార్తె కైకేయిని వివాహం చేసుకోవాలి అంటున్నావు. అయోధ్య మహారాజుకి ఇవ్వడం నాకు కూడా ఇష్టమే. అయితే మా కైకేయికి పుట్టిన కుమారుడే నీ తర్వాత ఉత్తరాధికారి కావాలి, నీ సింహాసనానికి వారసుడిగా కావాలి. అందువల్ల ఆ బిడ్డకు నువ్వు పట్టం కట్టాలి అని అడిగాడు. తప్పేం లేదండి. అందుకు దశరథ మహారాజు తన అంగీకారాన్ని చెప్పి కైకేయిని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. కాబట్టి న్యాయబద్ధంగా పరిశీలిస్తే కైకేయి కుమారుడైనటువంటి భరతుడికి రాజ్యాధికారం కట్టబెట్టవలసిన పరిస్థితి వచ్చింది. కానీ కైకేయికి కూడా సంతానం కలగల. చూడండి ఎలా జరిగిందో. దశరథుడి యొక్క పట్టమహిషి జ్యేష్ఠ భార్య అయినటువంటి కౌసల్యాదేవికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రాజ్యాధికారం కట్టబెట్టవలసినటువంటి అగత్యం ఏర్పడింది. చూడండి, అంటే కౌసల్యాదేవికి కూడా సంతానం కలగలేదు కాబట్టి కైకేయిని పెళ్లి చేసుకున్నాడండి. బాగానే ఉంది. కైకేయిని వివాహం ఆడినప్పటికీ కైకేయికి సంతానం లేదు, కౌసల్యకు కూడా సంతానం కలగల. కాబట్టి కైకేయికి పుట్టినటువంటి సంతానానికి రాజ్య వారసత్వం ఇవ్వమని అడగడంలో ధర్మానికి హాని ఎక్కడ లేదు. ఒక మహారాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి కేకయ్య మహారాజు తన కుమార్తెని ఇచ్చి దశరథుడికి వివాహం చేసే సందర్భంలో ఇలాంటి వాగ్దానం తీసుకోవటం ధర్మమా అధర్మమా అని గనక మనం ఆలోచిస్తే ధర్మమే అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకని? కౌసల్యాదేవికి బిడ్డలు లేరు కాబట్టే తన కుమార్తెను పెళ్లి చేసుకుంటున్నాడు. తన కుమార్తెకి సంతానం కలిగితే తన కుమార్తె కొడుకే రాజ్యం అవుతాడు. ధర్మమే కదా అంటూ. ఎందుకు ధర్మం అంటే, జ్యేష్ఠ భార్య అయినటువంటి కౌసల్యాదేవికి సంతానం కలగలేదు. సంతానం లేదు కాబట్టి తన కుమార్తెకి జన్మించినటువంటి సంతానానికి వారసత్వ హక్కులు ఇవ్వమని అడగడంలో ఎటువంటి అనౌచిత్యం మనకు కనపడదు ఇక్కడ. ఎందుకని? పట్టమహిషి జ్యేష్ఠ భార్య అయినటువంటి కౌసల్యాదేవికి సంతానం గనక ఉంటే అప్పుడు కూడా దశరథ మహారాజు బహుభార్యాత్వం కోసం కైకేయిని వివాహం చేసుకుంటే అది వేరే. కానీ దశరథ మహారాజు మొట్టమొదట కౌసల్యని, ఆ తర్వాత సుమిత్రని పెళ్లి చేసుకున్న సంతానం కలగల. కాబట్టి నా కుమార్తె కైకేయికి సంతానం కలిగితే ఆ సంతానానికి వారసత్వ హక్కులు ఇవ్వండి అని అడగడం ధర్మానికి భంగమేం కాదండి. కేకయ్య మహారాజు ఉద్దేశంలో తన కుమార్తెను వివాహమాడిన తర్వాత తన కూతురికి పుత్ర సంతానం కలిగితే ఆ తర్వాత జ్యేష్ఠ భార్య అయిన కౌసల్యకు కానీ రెండవ భార్య అయిన సుమిత్రకు కానీ సంతానం కలిగినా కూడా అప్పుడు రాజ్యానికి వారసుని ఎవరిని చేయాలి? ఇది కదా ఒక సమస్య. కాబట్టి మహారాజు అయినటువంటి కేకయ్య రాజ్యాధినేత ముందుగా ఈ సమస్యను ఊహించాడు. ఒక్కొక్కసారి సంతానం కోసం ఇతరులను భార్యలుగా స్వీకరించి వాళ్ళు సంతానవతులైన తర్వాత కూడా జ్యేష్ఠ భార్యకు సంతానం కలగచ్చు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.
అటువంటి సమయంలో రాజుగారు వారసుడిని నిర్ణయించడంలో 2 విధాలుగా జరుగుతూ ఉంటుందండి. ఒకటి, పట్టపురాణికి కలిగినటువంటి సంతానం కాబట్టి జ్యేష్ఠపత్ని పుత్రుడే రాజ్యాధికారి అని తేల్చచ్చు, ఇదొక విధానం. అలా కాకపోతే 2వ భార్యకు సంతానం కలిగిన తర్వాత కదా తన పెద్ద భార్యకు సంతానం పుట్టింది, కాబట్టి ముందు జన్మించిన వాళ్ళకి వారసత్వం ఇవ్వటం ధర్మమే అని భావన చేసి 2వ భార్యకు పుట్టినటువంటి పెద్ద కొడుక్కి ఇవ్వచ్చు. కొంతమంది ముందుగా పుట్టిన వాళ్ళకే రాజ్యాధికారం, అది పెద్ద భార్య అయినా చిన్న భార్య అయినా సరే అనే భావన చేస్తారు, అంతే కదా. జ్యేష్ఠుడు రాజ్యాధికారి, అది ఏ భార్యకు పుట్టినా, పెద్ద భార్యకే పుట్టవల అని కాకుండా 2వ భార్యకు పుట్టినా కూడా వాడు పెద్దవాడైతే వాడికి రాజ్యం ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ దశరథ మహారాజు మొదటి 2 భార్యలకు సంతానం కలక్కపోయేసరికి 3వ భార్యగా కైకేయిని పెళ్లి చేసుకున్నాడు. స్పష్టమైంది కదా అందరికీ ఇది. అందువల్ల కేకయ్య మహారాజు తన మనవడికి వారసత్వం ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు. అందుకు దశరథ రాజు కూడా సమ్మతించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైనా జ్యేష్ఠపత్నికి కలిగే సంతానానికి వారసత్వం అని ఉంటే కేకయ్య మహారాజు ఆ కోరిక అడిగేవాడు కాడు. ఇది అంటే దశరథ మహారాజు అని చెప్పలా, జ్యేష్ఠపత్నికి కలిగే సంతానానికే వారసత్వం అని గనక ఉంటే కేకయ్య మహారాజు ఇటువంటి కోరిక కోరేవాడు కాడు. ఎందుకని? తను కూడా చక్రవర్తిగా ఉండి ధర్మాన్ని పెంపొందించవలసిన, కాపాడవలసినటువంటి బాధ్యతలో ఉన్నాడుగా. అటువంటి ధర్మాన్ని పెంపొందించి ప్రజల చేత ఆచరింపజేయవలసినటువంటి రాజే అధర్మానికి మరి ఒడిగట్టచ్చా? ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మహారాజు అటువంటి పని ఏనాడు చేయరండి. తాను అడిగింది ధర్మం కాబట్టి దశరథుణ్ణి అడిగాడు. కేకయ్య రాజు ధర్మబద్ధంగా అడిగాడు కాబట్టి దశరథ మహారాజు కూడా అంగీకరించాడు. ఎందుకంటే ఆల్రెడీ 2కి సంతానం కలగలేదు, ఎంతో కాలం గడిచిపోయింది. 3వ భార్య పెళ్ళి అవుతున్నది. ఆ 3వ భార్యకి ఎవరు పుడితే వాడికే కదా రాజ్యం, అందులో ధర్మమే కదా, అందుకని అంగీకరించాడు. అయితే ఇక్కడ కైకేయి కుమారుడు భరతుడు రాజ్యానికి వారసుడు కాలేడు. ఎందుకని? 3వ పెళ్ళి అయినా కూడా కైకేయమ్మ కూడా సంతానం పుట్టల. కాబట్టి పట్టమహిషి కౌసల్యకి, 2వ భార్య సుమిత్రకి, 3వ భార్య కైకేయికి, 3 సంతానం కలగల. ఎన్నో వ్రతాలు పూజలు చేసినా సంతానం కలగల. అందువల్ల కైకేయికి తన పుత్రుడికి రాజ్యం ఇవ్వాలని అడగడానికి అర్హత లేకుండా పోయింది దీనివల్ల. అంతేకాకుండా పుత్రకామేష్టి యాగంలో 3 భార్యలు పాల్గొన్నారు. యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసాన్ని ఒకే రోజున 3 భార్యలకు ఇచ్చాడు దశరథుడు, ఒకే రోజు ఇచ్చాడు. కానీ కౌసల్యకే మొదటి సంతానం కలిగింది. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. పెద్ద భార్యకే మొదటి సంతానం కలిగింది. శ్రీరాముడు పునర్వసు నక్షత్రం రోజున పుడితే కైకేయికి భరతుడు పుష్యమి నక్షత్రం రోజు పుట్టాడు. అంటే భరతుడి కంటే శ్రీరాముడు ఒకరోజు పెద్ద ముందు పుట్టాడు కదా, ఒక్కరోజైనా, ఒక్క నిమిషమైనా. అది కూడా పట్టమహిషి కౌసల్యకు పుట్టాడు రాముడు. అలా కాకుండా కైకేయికి మొదటి సంతానం కలిగితే, భరతుడే మొదటి సంతానం అయి ఉంటే దశరథుడికి పట్టం కట్టవలసి వచ్చేది భరతుడికి. ఎందుకని? కైకేయి ముందుగా పుత్రవతి అయింది కాబట్టి, ఆ వంశానికి పెద్దవాడు అయినాడు కాబట్టి కైకేయి కొడుకు. కానీ కేకయ్య మహారాజు అడిగిన కోరిక నెరవేరదప్పుడు. శ్రీరాముడే ధర్మబద్ధంగా, ఆచారపరంగా రాజ్యానికి వారసుడు అవటానికి అర్హత ఉన్నవాడైనాడు. ఎందుకని ఆ వంశంలో, ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడు రాజు అయ్యేటటువంటి ఒక
ఆచారం అనూచానంగా కొనసాగుతోంది. కేకయ్య మహారాజు కోరికని ఇక్కడ తెలియజేశాడు భరతుడికి. కైకేయికి తన తండ్రి అడిగిన మాట గుర్తున్నదండి, మందరకు కూడా గుర్తుంది. అయినా గుర్తున్నా కూడా ఆ మాట చెల్లుబాటు కాదు. ఎందుకని? తన పుత్రుడు జ్యేష్ఠుడు కాదు కాబట్టి కైకేయి ఆ మాట ఎక్కడా ప్రస్తావించాల. చూడండి, మా నాన్నకి మీరు మాట ఇచ్చారు, నాకు పుట్టే కొడుకే రాజ్యం ఇస్తానన్నారు. ఆ మాట ఎక్కడ లేదండి, రామాయణంలో ఎక్కడ అడగల. ఆమె అడక్కపోగా వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ సోదరుడు కానీ ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదండి. అందుకని ఆమె ఏం చేసింది? దేవాసుర సంగ్రామ సందర్భంలో దశరథ మహారాజు తనకిచ్చిన వరాలు మాత్రమే అడిగింది. మరి శ్రీరాముడు భరతుడికి మీ తాతగారు నీకే పట్టం కట్టమని అడిగాడు అనే మాట ఎందుకు చెప్పాడు అంటే, ఆ మాటకు ఇచ్చినా సరే భరతుడు రాజ్యాధికారం స్వీకరించడానికి సంసిద్ధత తెలియజేస్తాడు అనే ఉద్దేశ్యంతో మాత్రమే చెప్పాడు రాముడండి. బాగా పట్టుకోవాలి ఇక్కడ ధర్మ సూక్ష్మాలు. కాబట్టి శ్రీరాముడే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అయోధ్య రాజ్యానికి రాజు కావలసిన వాడు. కాబట్టి దశరథ మహారాజు కొలువులో యవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి మాత్రమే జరిపించాలి అని సమస్త ప్రజలు అభిప్రాయపడ్డారు, సామంతరాజులు అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయ సేకరణ మనకి కనిపిస్తుంది అయోధ్యకాండలో. ఒకవేళ భరతుడికి మాత్రమే రాజ్యం ఇవ్వాలి అనేటువంటి విషయం గనక ఉంటే ఆ అభిప్రాయ సేకరణ సమయంలో ఎవరో ఒకళ్ళు ఆ విషయాన్ని ప్రస్తావించి ఉండేవాళ్ళుగా. ఎక్కడ ఎవ్వరూ ప్రస్తావించలేదండి. చూడండి, ఆ విధమైన చర్చే జరగలేదండి. కాబట్టి కేకయ్య మహారాజు అడిగినటువంటి కోరిక ఆ సమయంలో ధర్మ విరుద్ధమైనది అని అందరి భావన. కేకయ్య మహారాజు కోరినప్పటికీ యువరాజ పట్టాభిషేక సమయానికి పరిస్థితులు చాలా మారిపోవడం వల్ల భరతుడికి రాజ్యాధికారం ఇవ్వడం ధర్మం కానే కాదు. అందువల్ల దశరథ మహారాజు తీసుకున్న నిర్ణయం ధార్మికమైనది. ఇందులో అధర్మం ఎక్కడ లేదండి. ఆయన అసత్యం ఎక్కడ చేయలేదు, ఎటువంటి ఆక్షేపణ లేదు అని మనకు అర్థమవుతోంది కదా. శ్రీరాముడు ధర్మబద్ధుడు కదా. ఇటువంటి విషయాన్ని మళ్ళా భరతుడికి గుర్తు చేయటంలో తాను చేసిన ప్రతిజ్ఞ అంటే తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవటానికి మాత్రమే తాను ఈ విధంగా చెబితే భరతుడు సమ్మతిస్తాడు అని భావించడానికి చెప్పాడే తప్ప మరొక విషయం లేదండి. అందుకని దశరథుడు ధర్మ నిర్ణయమే చేశాడు. శ్రీరాముడు మనస్సులో భరతుడి యొక్క పట్టాభిషేకం సరి అయినది గనక అయితే తన తండ్రి దశరథ మహారాజుతోనే ఆనాడే చర్చించి ఉండేవాడు కదా. కానీ దశరథ మహారాజు ఈ విషయమై తన తండ్రితో చర్చించడానికి అవకాశం లేదు. అవునా? దశరథ మహారాజు రామచంద్రుడితోటి ఈ విషయాలు ఏవి చర్చకి చాలా నేరుగా ఆజ్ఞాపించాడు. రేపే నీ పట్టాభిషేకం అన్నాడంతే. దాన్ని రాజాజ్ఞగా పిత్రాజ్ఞగా స్వీకరించాడు. తండ్రి మాటను నిలబెట్టడానికి నిశ్చయించుకున్నాడు రాముడు. అంతేగాని తన తండ్రి అధర్మ నిర్ణయం తీసుకున్నాడు అని మాత్రం అనుకోలేదండి రాముడు. భరతుడికే రాజ్యాభిషేకంలో తొట్టతొలి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనలేదు రాముడు. కాబట్టి శ్రీరామచంద్రుడు కూడా తన తండ్రి దశరథ మహారాజు నిర్ణయంతో ఏకీభవించినట్టుగా మనకు అర్థం కావటంలా. కాబట్టి కేకయ్య మహారాజు సమ్మతమైతే
బరి తెగించినటువంటి కైకేయి ఈ విషయం కూడా చెప్పి బాగా పట్టుబట్టి ఉండేదిగా. కేవలం 2 వరాల మీదే ఎందుకని ఆమె కేంద్రీకరించింది? ఈ విషయం కూడా ప్రస్తావించి ఉండేదిగా. లేదు, ఎక్కడా ప్రస్తావించలే కైకమ్మ. కేవలం దేవాసుర సంగ్రామ కాలం నాటి 2 వరాల మాట చెప్పిందే కానీ ఈ ప్రస్తావన తీసుకురాలేదు. అంటే కాలదోషం ఏర్పడింది ఆ మాటకి. అంటే కౌసల్యాదేవికి తనకంటే ముందు పుత్రుడు పుట్టాడు కాబట్టి ఆ మాట కాలదోషం పట్టినట్టే కదా. కేకయ్య మహారాజు కోరిక అలా కాకపోయి ఉంటే ఎవ్వరూ కూడా కైకేయి కోరికని అధర్మం అని అనకపోయి ఉండేవాళ్ళు. కాబట్టి దశరథ మహారాజు శ్రీరాముడిని యవ్వరాజ్య పట్టాభిషిక్తుడిగా చేయాలి అనే తీసుకున్నటువంటి నిర్ణయం సంపూర్ణంగా ధర్మబద్ధమైంది. పండితుల చేత కూడా ప్రశంసించబడిందండి. రాజవర్గం అంతా హర్షం తెలిపింది. పట్టణంలో ఉండేటటువంటి పట్టణాలు, జానపదులు హర్షంతో ఆమోదించినటువంటి విషయం ఇది నిండు సభలో. కాబట్టి దశరథుడు సత్యవాది అని ముమ్మాటికి మనం చెప్పచ్చు. రేపటి రోజు ప్రతికూల సమయాల్లో శుభకార్యాలు చేపట్టచ్చా అనే విషయాన్ని మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు కొంతమందిని చేత కూడా చేయించండి అని మీతోటి వినయంగా మనవి చేసుకుంటూ, చాలామంది వింటున్నారు, లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు. ఆ లైక్ ఇచ్చినప్పుడు మీకు హైప్ అనేటువంటి ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని కనుక ప్రెస్ చేశారా మరింత మందికి ఈ వీడియో యూట్యూబ్ వాడు పంపిస్తాడు అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. అందరి మీద శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉండుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.